హే గైస్, మీరు ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను మీకు ఒక ఫ్రీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను, విచ్ ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్ టు స్టడీయింగ్ అబ్రాడ్. సో దట్ ఈస్ జీడీ కనెక్ట్ అనమాట. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు స్టడీ అబ్రాడ్, ఇఫ్ యూ ఆర్ కన్ఫ్యూజ్డ్ రిగార్డింగ్ వీసా యాక్సెప్టెన్సీ, స్కాలర్షిప్, యూనివర్సిటీ of your related course, if you are lacking any real advices, if you wanted to know about everything related to studying abroad, GD Connect has you back. You can connect with the alumni of your following interested universities. You can connect with students and experts of your related interested countries, and you can share your concerns and problems regarding your study abroad planning. Here are some points you should join GD Connect. It is completely free for students who are going to plan study abroad education. You can create your profile in just 20 seconds. You can get personalized guidance and real-time answers. You can stay updated with exciting newsletters and daily news. You can join AMA sessions with alumni of your interested universities. AMA session is nothing but ask me anything session. You can ask anything you want. You can discover the best courses and universities in abroad. So why late? Just join GD Connect. The link is below the description. It is completely free for the study abroad education. You can get a real-time advices and real-time support for your study abroad education. Oh, we're living in the present, but our mind is in the past. Not knowing what we'll lose, don't know what will last. Yeah. So guys, this is the new house that we are going to live అనమాట. ఒక మంచి ఇల్లు, ఒక చక్కటి కారు, అందులో ఒక మంచి ఫ్రెండ్. సో హీఈస్ శాన్ అనమాట. రీసెంట్లీ గ్రాడ్యుయేట్ అయిపోయి కూడా ఇంకా ఎంట్రా హోమ్లెస్ లా టీ షర్ట్. హోమ్లెస్ బాస్, నాకు జాబ్ వచ్చేంత మనం ఒకసారి హోమ్ టూర్ చేద్దాం, లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందని చూద్దాము. ఓకే గాయస్, ఈ సంజీవ్ అనమాట. హాయ్, నేను గ్రాడ్యుయేట్ అయ్యాను. మర్చిపోయా, మీకు మన కార్ని చూపించలేదు కదా, ద క్రేజియస్ట్ ఫాట్ టారస్ అనమాట. సో మనకి ఇలా ఉంటుంది అనమాట గాయస్, మనం ఉండబోయే రూమ్ ఇంకా షిఫ్ట్ అవ్వలేదు, వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్ అనమాట. చూసుకున్నట్టయితే మొత్తం కొంచెం సామాన్లు అయ్యి కథంతా వేరే ఉంది. 2 months ఉన్నది మేము షిఫ్ట్ అవ్వడానికి. ఇప్పుడున్న ఇల్లు లీజ్ అయిపోతుంది అనమాట. లైక్ యూఎస్లో ఉన్న వాళ్ళకి సీనియర్ అర్థమవుతుంది. దెర్ విల్ బి లైక్ లీజ్ ఫర్ 1 year or 6 months. మనం తీసుకునే దాన్ని బట్టి లీజ్ ఉంటుంది. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి ఆస్క్డ్ ఇన్ వీసా ఇంటర్వ్యూ. అందరూ లైక్ వీసా ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి నా సైడ్ నుంచి కూడా కొంచెం నేను ఒక సజెషన్ లాగా ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక క్రేజియస్ ప్లేస్కి తీసుకెళ్తాను, అక్కడ తీసుకెళ్ళి ఇంక ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇట్స్ ఏ ప్లెజెంట్ లేక్. లైక్ అంటే ఇక్కడ బోటింగ్ అవి జరుగుతూ ఉంటాయి. మనం వెళ్ళి మంచిగా డిస్కస్ చేసుకుందాం. టైమ్ ఈజ్ లైక్ 7 అవుతుంది అనమాట. బేసిక్గా ఇక్కడ నేను ఉండే లొకేషన్లో 9కి చీకటి పడుతుంది. So the thing is, when you are going to visa interview or like any kind of stuff, just be gentle anamata. Try to be very ease. ఏదైనా క్వశ్చన్ అడిగినా కూడా ఒక ఫ్లెక్సిబుల్ వేలో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. డోంట్ బి టూ నర్వస్. కొంచెం ఫేస్ లో ఒక స్మైల్ పెట్టుకోండి. మెమరైజ్ సమ్ కీవర్డ్స్. ఏ క్వశ్చన్ కైనా కూడా మనకి మెయిన్ గా కావాల్సింది కీవర్డ్స్ అనమాట. సో ఆ కీవర్డ్స్ ని మీరు సమ్మరైజ్ చేసే క్యాపబిలిటీని తెచ్చుకోండి. మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆ కీవర్డ్ యూజ్ చేసి దాన్ని డిస్క్రైబ్ చేయొచ్చు. ఏమేమి క్వశ్చన్స్ అడగొచ్చు అంటే, మీరు ఆల్రెడీ చాలా వీడియోస్ లో చూసేసి ఉంటారు. మీరు ఎందుకు యూఎస్ఏ వెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పి అదొక క్వశ్చన్ ఉంటుంది. మీరు తీసుకునే కోర్స్ కి, మీరు చదవబోయే సబ్జెక్ట్ కి రిలేట్ చేసి చెప్పండి. వాళ్ళకి ఎలా కన్వే చేయాలంటే ఎంతప్పటికి కూడా
అక్కడ కోర్స్ చేసేసి ఇండియా రావాలనుకుంటున్నామే అనే గానీ మేము వెళ్ళి అక్కడ సెటిల్ అవుతాము, మేము వెళ్ళి అక్కడ జాబ్ చేయాలనుకుంటున్నాము, మాకు H1B కావాలనుకుంటున్నాము అని చెప్పి మీరు కనుక ఇలా కన్వే చేస్తే ఖచ్చితంగా వీసా అనేది రిజెక్ట్ అవుతుంది. వై దిస్ కోర్స్ లిటరల్ గా నాదేంటంటే నా కోర్స్ అగ్రికల్చర్ అనమాట. ఐ కేమ్ హియర్ ఫర్ ఫుడ్ సైన్స్. వై ఫుడ్ సైన్స్ అని చెప్పనేసరికి దర్ ఇస్ ఎ ల్యాక్ ఇన్ మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ ఇన్ ఇండియా. కొన్ని ఏరియాస్ లో ఆనియన్స్ తక్కువైపోవడము, టమాటోస్ రేట్స్ పెరిగిపోవడము, ఇదంతా దేని వల్ల అంటే మ్యానుఫాక్చరింగ్ సరిగా లేకపోవడం వల్ల. వాట్ ఐ కన్వే హర్ ఈస్ ఐ హ్యాడ్ సమ్ టెక్నాలజీస్ టు లెర్న్ హియర్. ఇఫ్ ఐ లెర్న్ దట్ టెక్నాలజీస్ ఐ గోనా గెట్ సమ్ నాలెడ్జ్ అబౌట్ దట్ అండ్ ఐఎమ్ గోనా ఇంప్లిమెంట్ ఇన్ మై కంట్రీ అన్నట్టు ఆమె కన్వే చేశాను. సో షీఈస్ వెరీ ఇంప్రెస్ విత్ దట్ ఆన్సర్. అదొక క్వశ్చన్ నాకు హార్డ్ కోర్ క్వశ్చన్ అనమాట. మిగతా అన్ని ఈజీ, లైక్ యూ హ్యావ్ సిబ్లింగ్స్ అని అడిగింది, మీ ఫాదర్ ఏం చేస్తారు, నువ్వు వర్క్ చేసిన కంపెనీ అది నీదేనా, హౌ ఆర్ యూ ప్లానింగ్ యువర్ ఫండ్స్, అంటే నువ్వు ఫండ్స్ ఎట్లా ప్లాన్ చేస్తున్నావు, నీ స్పాన్సర్ ఎవరు, ఇలా బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అడిగే ఫస్ట్ 2-3 క్వశ్చన్స్ మీకు అర్థమైపోతుంది మీరు ఇచ్చే ఆన్సర్ బట్టే వాళ్ళు రిజెక్షనా లేకపోతే యాక్సెప్ట్ చేయడమా అనేది జరుగుతుంది. ట్రై టు బి వెరీ ఫోకస్డ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఫస్ట్ 2-3 క్వశ్చన్స్ సో దట్ యూ గైస్ కెన్ గెట్ ఈజీ యాక్సెప్టెన్స్ అనమాట. అండ్ డోంట్ ట్రై టు బ్లాబర్ అనమాట. ఫిల్లర్స్ వాడొద్దు. ఇందాక మనోడు చెప్పినట్టు మీరు హోల్ హార్టెడ్ గా చెప్పండి. ఏ ఆన్సర్ చెప్పినా కూడా, వీసా యాక్సెప్ట్ అయినా రిజెక్షన్ అయినా కూడా ట్రై టు బి వెరీ నార్మల్ అనమాట. యాక్సెప్ట్ అయినా కూడా ఇక్కడ అంతా ఈజీ లైఫ్ ఏం కాదు, రిజెక్ట్ అయినా కూడా మీరు ఇండియాలో అంత హార్డ్ కోర్ లైఫ్ ఏం లేదు. నేను కొన్ని టైమ్స్ అనుకుంటాను అనమాట, వై ఐఎమ్ నాట్ దేర్ ఇన్ ఇండియా. లైక్ ఇండియాలో నేను ఎందుకు ఒక మంచి కెరీర్ ని ప్లాన్ చేసుకోలేదు, ఇంత దూరం ఎందుకు వచ్చానని చెప్పి నేను అప్పుడప్పుడు రిగ్రెట్ అవుతా ఉంటాను. డూ వాట్ యూ వాంట్ టు డూ. లైఫ్లో ఇది ఒకటే కాదు కదా, యూఎస్ వీసా ఒకటే కాదు కదా. యాజ్ ఐ వాంట్ టు సే లైక్ నా పర్టికులర్లీ నా విషయానికి వస్తే, నేను ఐమ్ ఫ్రమ్ సేమ్ ఫుడ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అనమాట, బ్యాచిలర్స్. సో వెన్ ఐ వెంట్ టు ద వీసా, లిటరలీ నా వీసా జరిగింది జస్ట్ 15 seconds మాత్రమే. అండ్ దెన్ 15 secondsలో కూడా ఆయన అడిగింది ఒకటే క్వశ్చన్, వాట్ విల్ బీ యువర్ ఫ్యూచర్ స్కోప్ అండ్ దెన్ వాట్ ఈస్ యువర్ అండర్ గ్రాడ్. నేను ఆ రెండు చెప్పేశాను. 15 secondsలో తీసుకున్నాడు, పాస్పోర్ట్ అలా వేసాడు. నాకు అసలు అర్థం కాలేదు ఏం జరిగిందా అని. అసలు వీసా లైక్ నా కాన్సులేట్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. బయటికి వెళ్ళిపోగానే నేను ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నా. ఆయన ఓకే చెప్పాక కూడా వీసా అదే ఐ మీన్ లైక్ నా పాస్పోర్ట్ నా దగ్గరే ఉందని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని ఓకే ఒకసారి కొంచెంసేపు కామ్ అయిపోయి ఓకే నాకు వీసా వచ్చిందని రూమ్కి వెళ్ళిపోయి అలా చిల్లైపోయి. సో ద థింగ్ ఈజ్ లైక్ ఏమీ లేదండి, మీరు ఏం చెప్పాలనుకున్నారో అక్కడ తడబడకండి. అండ్ దెన్ ఫిల్లర్స్ అసలు వాడకండి. ఫిల్లర్స్ వాడినా పడలేదండి, ఏమీ లేదు. మీరు ఏం చెప్పాలనుకుంటే అది చెప్పేయండి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ లక్. మనం ఎంత కష్టపడ్డా కూడా మనకు లక్ లేనిది ఏమీ రాదు. క్వశ్చన్స్ ఏదో అడిగేస్తారు, పెద్ద ఏదో రాకెట్ సైన్స్ అడుగుతారని ఉండదు. సింపుల్ క్వశ్చన్స్. ఓన్లీ థింగ్ ఇస్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు, కోర్స్ ఏంటి, నీ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎవరు, నీ స్పెషలైజేషన్ ఏంటి, నీ ఫండింగ్ ఎవరు, లోన్ తీసుకున్నావా లేకపోతే పర్సనల్ సేవింగ్సా, పర్సనల్ అయితే స్టేట్మెంట్. అండ్ ఇంకోటి, నీ మాస్టర్స్ అయిపోగానే నువ్వు ఇండియా రిటర్న్ వస్తావా రావా. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ దీస్ ఆర్ ద క్వశ్చన్స్ వాట్ ఐ హ్యావ్ ఫేస్డ్. అండ్ నన్ను వీసా ఇంటర్వ్యూ చేసింది ఏషియన్ కాబట్టి మేబీ నాకు అక్కడ ఓ పాయింట్ ఆఫ్ లక్ కలిసి రావచ్చు. లైక్ మనోడిది వీసా ఇంటర్వ్యూ సరికి హైదరాబాద్ కాన్సులేట్లో అయింది. అండ్ ఐ ఫేస్డ్ మై ఇంటర్వ్యూ ఇన్ ఢిల్లీ అనమాట. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ ఢిల్లీలో ఈజీగా అయిపోద్ది, హైదరాబాద్లో ఈజీగా అయిపోద్ది, చెన్నైలో ఈజీగా అయిపోద్ది అని చెప్పి చాలా థింగ్స్ ఉంటాయి. బట్ డోంట్ బి లైక్ దట్. మీకు టోటల్లీ డిపెండ్స్ ఆన్ లక్. మీకు మీరు ఇంటర్వ్యూ చేయబోయే ఆఫీసర్ని బట్టే మీరు యాక్సెప్ట్ అయితే రిజెక్ట్ అవుతా అని చెప్పి ఉంటుంది. సో నా సినారియోలో నేను ఢిల్లీలో నా కన్సులేట్లో ఉన్నప్పుడు లిటరల్గా ఫస్ట్ వీసా ఆఫీసర్ ఉన్నది ఒక నైజీరియన్ అనమాట. ఆల్మోస్ట్ అన్ని రిజెక్ట్ చేస్తుంది. సో నేను ఒకటే అనుకున్నా, ఆమె దగ్గర పడి ఉంటే ఖచ్చితంగా నేను కూడా రిజెక్ట్ అయ్యానేమో అనుకున్నా. బట్ లక్కీలీ ఐ గెట్ ఇన్ టు సమ్ వెరీ సెన్సిబుల్ మిడిల్ ఏజ్డ్ అమెరికన్ ఉమెన్ అనమాట. నేను చాలా నర్వస్గా ఉన్నాను, మీకు ఇందాక చెప్పాను కదా డోంట్ బి నర్వస్ అది అని. బట్ వీఆర్ గోయింగ్ టు బి నర్వస్. నా నర్వస్నెస్ చూసి ఆమె వీసా యాక్సెప్ట్ చేసిందేమో అని నా ఫీలింగ్. ఐ నో ద సిచ్యువేషన్ దట్ ఐ ఫేస్డ్. అండ్ నేను ఇండియాలో బ్యాచెస్ అయిపోగానే ఏమీ యూఎస్ రాలేదు. ఐ గాట్ లైక్ నేను జాబ్ చేశాను. సో మెనీ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ఇండియా ఫర్ మీ అనమాట. ఆఫ్టర్ దట్ ఐ టుక్ డిసిషన్ టు మూవ్ టు US. So that's about this video, guys. If you guys like this video, please make sure to like, share and subscribe. ఇప్పటి నుంచి టైం లేకున్నా కూడా I just wanna do 2 to 3 videos in a week. I hope I'm gonna become a good resource to you, get some positive things in and around your life. Peace. I am under the water. Please save me.